గపద స స స గపద పద పద. ఇంట్లో అందరూ ఎక్కువగా చిన్న చిన్న అని పిలుస్తారు. నాకు కూడా మోస్ట్లీ చిన్న అని పిలవడం చాలా ఇష్టం. యాక్చువల్లీ నా ముందు పేరు చింటూ. సో తను ఎప్పుడు నన్ను ఫోన్ లో సేవింగ్ కానీ ఏదైనా సరే చింటూ అని చేసుకుంటుంది. సో మేము కూడా టాటూస్ లైక్ చింటూతో ప్లాన్ చేస్తాం. తన నేమ్ ఆబ్వియస్ గా నా ఫోన్ లో. నేను అంటే లైక్ ఒక సాంగ్ ఉంటుంది కదా, నాకు అయితే అలా అనిపిస్తుంది. తెలుసుకున్నది కొంచెమే, ఆ కొంచెంలోనే ఎంతో నచ్చావే. సో ఆ కైండ్ ఆఫ్ అనిపిస్తుంది నాకు. ఆయన నీ గురించి తెలిసింది కొంచెమే, బట్ ఆ కొంచెంలోనే చాలా నచ్చావు. అవన్నీ నేను ఎట్లా అయితే ఎక్స్పెక్ట్ చేశానో నా వైఫ్ ఎలా ఉండాలనో, నువ్వు అంతకన్నా 10 టైమ్స్ దానికన్నా చాలా బాగున్నావు. దానికి మాత్రం నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఐఎమ్ రియల్లీ నేను చెప్తున్నాను, నేను ఎప్పుడు నేను అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి కావచ్చు, బట్ నేను దానికి ఏమన్నాను. బట్ ఏంటంటే ఎప్పుడు ఇట్లనే అండర్స్టాండింగ్ తోటి లైక్ ఒకళ్ళు అప్సెట్లో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు మోటివేట్ చేసుకుంటూ లైక్ హెల్పింగ్ ఈచ్ అదర్ లాగా ఒకళ్ళ కెరీర్ని ఇంకొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఇట్లానే అందరితో కలిసిమెలిసి రిలేషన్ పెంచుకుంటూ ఏ ఇష్యూస్ లేకుండా ఇట్లానే లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా ఉంచుతానని, మన లైఫ్ కూడా ఖచ్చితంగా ఇట్లానే హ్యాపీగా ఉంటుందని I will promise you, definitely I'll do that. చూడాలని ఉందే. హైదరాబాద్ లో ఇద్దరం కలిసి చార్మినార్ లో షాపింగ్ చేసాం. ఆ టైంలో అసలు తనని చూస్తే లైక్ పక్కా హైదరాబాద్ గర్ల్ అనే ఫీలింగ్ వచ్చింది. లైక్ తన వే లైక్ షీ నోస్ ఎవ్రీథింగ్. హైదరాబాద్ లో ఇక్కడ బెస్ట్ చాయ్ దొరుకుద్ది, ఇక్కడ బెస్ట్ టిఫిన్స్, ప్రతి ఎవ్రీథింగ్ షీ నోస్ పర్ఫెక్ట్లీ. హలో లైక్ సేమ్ అపరిచితుడు అనను, బట్ కొంచెం అప్పుడే హైపర్ అయిపోతాడు, అప్పుడే కూల్ అయిపోతాడు. అపరిచితుడు వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్, అంటే అదైతే సెట్ అవుద్ది. నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చరా. సాక్షిగా 5 హత్యలు చేసింది నేనే. బయటికి పోనివ్వండి సార్. రామాని బయటికి పంపరా. ఎగదీసావు కదరా. మా మదర్ గురించి చెప్పాలంటే అసలు ఖచ్చితంగా 10 మందిలో ఉన్నప్పుడైనా సరే, ఎవరితో అయినా సరే, లేడీస్ తో ఏదైనా బిహేవ్ చేసే విధానం అయినా సరే ఖచ్చితంగా కరెక్ట్ గా ఉండాలని చెప్తుంది. తనని నాకు చూస్తే అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను ఖచ్చితంగా బాహుబలిలో
శివగామి, లైక్ నా మాటే శాసనం. ఇది నా మాటే శాసనం. బయటికి కనిపించినా కానీ ఆమె మనసు మాత్రం చాలా చాలా సాఫ్ట్ అండ్ షీస్ సో ఎమోషనల్. మా మమ్మీ క్యారెక్టర్ వచ్చేసి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో అమల గారు ఉంటారు కదా, సేమ్ సిమిలర్ గా అలానే అనిపిస్తుంది. చిన్ని ఎందుకంటే లైక్ కిడ్స్ ఫ్యూచర్ ఇంపార్టెంట్ అనుకుంటారు నాకు మదర్. సో మా మమ్మీ కూడా కంప్లీట్ గా అంతే. తను ఇక్కడ ఎంత స్ట్రగుల్ అవుతుందో వీడియో బట్ తెలియనివ్వరు కూడా. సో అక్కడ కూడా సో బికాస్ అమల క్యారెక్టర్ కి సెట్ అవుతుంది అనుకుంటున్నాను. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడైనా అప్పుడైనా అల్లరి పనులు చేసినా చిన్న చిన్న పనులు చేసినా కానీ తను తమ్ముడు చిన్నోడు తెలియదు అని మనకండి మీరు అని చెప్పేసి తను చాలా సపోర్ట్ చేసేది. అది నాకు ఇంకా బాగా గుర్తుంది. స్ట్రాంగ్ ఎమోషనల్ బాండింగ్. దాన్ని చూస్తే నాకు ఏం క్యారెక్టర్ గుర్తావు, షీ లైక్ మై మదర్. ఏ ట్రిప్ వెళ్ళినా తను నాతో ఉండాలి. ఈవెన్ ఫ్రెండ్స్ అయినా సరే, ఫ్యామిలీ అయినా సరే. అంటే తను నాకు ఒక ఫ్రెండ్ అయినా, ఒక సపోర్టర్ అయినా, నేను ఏదైనా గాల్పని చేసినా కూడా షీ విల్ సపోర్ట్. ఇంకా సీతమోగులు సిరిమల్ల చెట్టులో మహేష్ బాబు. ఇదిగో చూడు, నువ్వు తగ్గేదాకా నేను తగ్గను, గుర్తెట్టుకో. ఇది తెలుసు మా ఫ్యామిలీ విషయానికి రా. కోర్తే పెట్టేపికేసి వచ్చేస్తుంది ఒక్కొక్కడికి. నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సంక్రాంతి సినిమాలో వెంకటేష్ గుర్తొస్తారు. లైక్ రిలేషన్స్ కి వాల్యూ ఇస్తూ ప్రతిదీ తన భుజాలో మస్తూ, లైక్ తన కష్టం బయటకు వెళ్ళిపోకుండా లైక్ బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తూ అందరూ ఒకలా ఉండాలని కోరుకుంటారు. లైక్ నేనైతే ఖచ్చితంగా సంక్రాంతి సినిమాలో వెంకటేష్ ని సజెస్ట్ చేస్తాను. నా దగ్గరకు వచ్చేసరికి కామ్ అయిపోతారు. అంటే అందరు పైకి అరిచేస్తారు, నా దగ్గర వచ్చి స్కూల్ గా డీల్ చేస్తారు. అంటే ఎట్లా అంటే ఇది అవ్వాలి అంటే అవ్వాలి అని వేరే వాళ్ళకి చెప్తారు. నాకు కామ్ వచ్చి అట్లా కాదు నా ఇట్లా అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నాకంటూ ఒక అంటే హాయ్ నాన్నలో ఏంటి డాటర్ కోసం హీ కెన్ డూ ఎవ్రీథింగ్ కదా, మా నాన్న అంటే ఇటు రావే నా గాజు బొమ్మ, నేనే నాన్నమ్మ, ఎదని కోయాల కొమ్మ. ఫ్యామిలీ గురించి కానీ దీని గురించి ఇంత అడ్వాన్స్ ఆలోచించి మనకి సజెషన్ చేయాలని చెప్పేసి అనిపిస్తుంటే నేను అసలు ఐ రియల్లీ ఫీల్ అమేజింగ్. ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఖచ్చితంగా లైక్ కిరాల రామకృష్ణ. जो सबसे चतुर विदूषक इसकी बिगड़म कभी न होती कम वो है पल में तोला है और माश भी कभी है मन चला